ఈ సంక్రాంతి పండగకి సొంతూరు వెళ్దామని ఫ్యామిలీతో అమ్మోళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చాను. ప్రక్కన 5 కిలోమీటర్ల దూరంలో నేను చదువుకున్న హై స్కూల్ చనుబండ జెడ్పీపీహెచ్ స్కూల్. దగ్గరలో ఉన్న నా క్లాస్మేట్స్ కి 3 ఫ్రెండ్స్ ఫోన్ చేసి నేను వచ్చాను రాని. వాళ్ళు కూడా నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి 10 నిమిషాలు నా దగ్గరకు వచ్చేసారు. అందరం కలిసి సరదాగా అలా టీ తాగేసి మేము చదువుకున్నటువంటి స్కూల్లోకి వెళ్ళాం. ఇప్పుడంటే అందరికి బైక్లు, కార్లు ఉన్నాయి. అప్పట్లో 5 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని పొలాల గట్టు మీద సైకిల్ దొక్కుతూ వచ్చేవాళ్ళం. ఈ గ్రౌండ్ లో కాలు పెట్టగానే ఏదో తెలియని ఆనందం మళ్ళీ. అరే బురి, అది కూడా నువ్వు వేసింది బోర్ పాయింట్, అది పైప్ లైన్, ఎన్ని వైరు ఎన్ని ఇచ్చింది నువ్వే. సుధాకర్ బోర్ వేయించాక ఈ పంపు మనమే వేయించింది. ఈ వాటర్ ఓపెనింగ్ కూడా చేసి మన ఫోటో దిగాను. అవునవును మా మనసురా గుర్తొచ్చింది. అవును ఊరికే చాలా అవుతుంది. చదువుకున్నప్పుడు జ్ఞాపకాలు, ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం. వచ్చి పండగకు వచ్చాం సరదాగా. కాదురా ఈడేవుడు రా, 5వ తరగతి. అసలు మనం అది హై స్కూల్ రా. 5వ తరగతి 6 5 ఉండదుగా. ఇది 6th రా. 6 ఇది 6th క్లాస్, అది 7th. ఆ చివరిలో ఆఫీస్ రూమ్. ఇప్పుడు 6th 7th ఏంటంటే మనకే ఏ సెక్షన్ బి సెక్షన్ ఉండేవి. అది వచ్చేసి మళ్ళీ 7th అది బి సెక్షన్. 10th ఉండేది కదా, పడేశారు. 9th క్లాస్ రూమ్ ఇదే. 8th అది 8th 7th. అరే అది 7th రా. నీ ఏదే ఇది 8th. ఇది 8th రా పిచ్చిన కొడక. ఇది 9th క్లాస్ రూమ్ కదా మామ. ఇది 9th. ఇది 9th ఇక్కడ. అరే ఈ 9th మామ. ఈ 9th లో నేను ఎప్పుడు వెనకే కూర్చున్నాను. మాస్టర్ ముందు కనపడితే పిలిచి అడుగుతారని. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఐరన్. అవును అమ్మాయిలకి ఎవరికైనా చూడురా. వద్దులే మా పేర్లు. అరే పేర్లు వద్దా. 10th క్లాస్ అయిపోయింది. ఎవరు ఎటు వెళ్ళిపోయారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో కూడా తెలియదు. మళ్ళీ సుమారుగా 17 సంవత్సరాల తర్వాత అందరిని గ్యాదర్ చేసి మళ్ళీ అదే స్కూల్లో 10th బ్యాచ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టాం. సుధాకర్, మన క్లాస్లో నా లేడీస్ పేరు 4 పేర్లు చెప్పి నీకు గుర్తున్న పేర్లు. సునీత, వెంకటచలమ్మ, నువ్వు 3rd 4th లోనే లైన్ వేసాడువా ఆయన కొడుకు. వీడు మామూలు ముదురు కదరా. మన మొదల ప్రమోద్ గాడు